తెలంగాణ పీసీసీ కమిటీ నియామకంపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఉపాధ్యక్షుల నియామకంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్లో 1 ఎస్సీ మాదిగ కోటాలో, ఓసీ 1, ముస్లిం 1, లంబాడాలకు 1 ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. ఎస్సీ నుంచి అడ్లూరి లక్ష్మణ్, ఓసీ కోటాలో ఎంపీ చామల, డీసీసీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు పార్టీ నుంచి అజరుద్దీన్, ఫిరోజ్ ఖాన్ రేసులో ఉన్నారు. ఇక ఎస్టీ కోటాలో బెల్లయ్య నాయక్, ఎంపీ బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. రైట్, పీసీసీ కమిటీ నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సామాజిక సమీకరణల్లో ఎవరెవరి పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి, ఎవరికి ఎడ్జ్ ఎక్కువ ఉంది? పీసీసీ చీఫ్ నియామకానికి కమిటీకి సంబంధించినటువంటి కసరత్తు ఢిల్లీలో జరుగుతుంది. నిన్న ఏఐసీసీ కీలక నాయకులు కేసీ వేణుగోపాల్ సమక్షంలో సమావేశం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటుగా వైస్ ప్రెసిడెంట్లను నియమించాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఈ పార్టీ 1-2 రోజుల్లో దానికి సంబంధించినటువంటి జాబితా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారికంగా పీసీసీ ప్రకటించాలనుకుంటుంది. అయితే సామాజిక సమస్యలను పూర్తి ఈ పదవులు భర్తీ చేయాలనుకుంటున్నారు. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరికి, ఓసీ రెడ్డి సామాజిక నుంచి ఒకటి, ముస్లింకి, లంబాడ ఈ 4 సామాజిక సంబంధించినటువంటి నాయకులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే ఓసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు చామల కిరణ్ ఎంపీ, టీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి పేర్లు వినపడుతున్నాయి. లంబాడ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్, అలాగే ఎస్టీ పార్టీ విభాగానికి సంబంధించిన చైర్మన్ బెల్లయ్య నాయక్ పేర్లు వినపడుతున్నాయి. వీటితో పాటుగా వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి నియామకానికి వాళ్ళ కసరత్తు జరుగుతుంది. సుమారు నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి 2 చొప్పున ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. గతంలో ఎన్నికల సందర్భం కాబట్టి జంబో కమిటీని వేసినటువంటి అధిష్టానం ఈసారి కొంత కుదించి లిమిటెడ్ గా పదవులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. 1-2 రోజుల్లో ఇది అధికారికంగా ప్రకటించవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో ఇదంతా కసరత్తు జరుగుతుంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.